సాంకేతికను ఎప్పుడు వినియోగించుకోవడంలో ముందుండే బీజేపీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాలను గెలుచుకోవాలనే తపనతో ఉన్న ఆ పార్టీ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ సాధారణంగా ప్రభావం చూపించిన రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ఎక్కడ ప్రసంగించినా కొన్ని రాష్ట్రాల మాతృభాషలోకి ఆయన ప్రసంగాన్ని అనువాదించడానికి బీజేపీ ఏర్పాటు చేసింది. మోదీ ప్రసంగాలను కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఒడియా, పంజాబీ, మరాఠీ భాషల్లోకి అనువాదించడం ప్రారంభించింది. 2019 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని 129 లోక్సభ స్థానాల్లో బీజేపీ కేవలం 29 మాత్రమే గెలుచుకుంది. వీటిలో ఎక్కువ కర్ణాటక నుంచి వచ్చాయి. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత తెలంగాణలోనూ బీజేపీ గణనీయంగా ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. దేశంలో మరోసారి ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ మాస్టర్ మైండ్తో ఒక స్కెచ్తో వెళ్తుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ తమ అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి చూస్తుంది. ఇక్కడ అధికారం లేని ప్రాంతాలు ముఖ్యంగా బీజేపీ అంటే మనకు నార్త్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు దక్షిణాది వైపు స్పెషల్ ఫోకస్ పెట్టేసిందనే చెప్పాలి. ఇప్పటికే నమో యాప్ ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మోదీ ఏం మాట్లాడినా కూడా ఒక 8 భాషల్లోకి అది వెంటనే తర్జుమా అయిపోతుంది. అంటే ఇప్పుడు మోదీ ఒకటి మాట్లాడారు, దాన్ని మనం తెలుగులో వినాలనుకుంటే అక్కడ అందులోకి వెళ్ళి మనం తెలుగు అని టైప్ చేసేసుకుంటే మనకు ఆ యాప్లో మనకు తెలుగులో దాన్ని వినొచ్చు. అంటే మన మాతృభాషలో మనం వినడం ద్వారా తమిళంలోనో, కన్నడంలోనో, మలయాళంలోనో అంటే మన మాతృభాషలో వినడం ద్వారా ఎక్కువగా రీచ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మోదీ ఏం మాట్లాడినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెంటనే ఆ స్పీచ్ని తర్జుమా చేస్తున్నారు. ఇంకొకటి ఎక్కడైతే ఏ ప్రాంతాలు ముఖ్యంగా మన తెలంగాణ తీసుకుంటే గతంలో తెలంగాణలో అయితే బీజేపీకి ఇంత ఫోకస్ లేదు అండ్ ఈ రకంగా సీట్లు వస్తాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. దీనికి కారణం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఉన్నటువంటి ఓటింగ్ని పార్లమెంట్ టైంకి వచ్చేసరికి అది 14%. అంటే ఎప్పుడైనా సరే మనకి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల సమయం వచ్చేసరికి బీజేపీ ఓటు శాతం పెరగడానికి గమనిస్తున్నాం. కానీ ఈసారి వినూత్నంగా ఇటు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే ముందు మేము ఉన్నాము, అవసరమైతే 17 స్థానాలు కడతామంటుంది. వాళ్ళ టార్గెట్ అయితే 12 స్థానాలుగా ఉంది. ఇది రావడం వెనుక కూడా చాలా జరిగింది. బీజేపీకి సంబంధించి ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే ఇండివిజువల్గానే మేము పోటీ చేస్తాము, ఎవరితో పొత్తులో ఉండము, 17 స్థానాలు పోటీ చేస్తాము, గెలిచి తీరుతాము అనేటువంటి ధీమాకు బీజేపీ వెళ్ళడం వెనుక చాలా కసరత్తు అయితే జరిగింది. ముఖ్యంగా అగ్రనాయకత్వం తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేసింది. మోదీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ అంటే స్పెషల్గా ఇక్కడికి సమయం కేటాయించి భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుతూ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడికి వచ్చినటువంటి మోదీ వచ్చినటువంటి క్రమంలో కుటుంబం అంటే మీరంతా నా కుటుంబం అన్నట్టుగా మాట్లాడడము, తెలుగులోనే మాట్లాడడము, అంటే ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడమో లేకుంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడమో ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీని తన సొంతం చేసేసుకోవడము, తెలంగాణ ప్రజలు నా కుటుంబంలో భాగం అని చెప్పడం. అంటే మోదీ అంటే ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చాడు, బీజేపీ అంటే ఎక్కడో నార్త్ ఇండియన్ పార్టీ అని కాకుండా ఇది తెలంగాణ పార్టీ, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ, మమ్మల్ని మీరు ఓన్ చేసేసుకోండి, మీకోసం మేము పనిచేస్తాము, మీకు అంటే ఈ 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు ఇచ్చాము అంటే ఇలాంటివి చెప్పడం ద్వారా బీజేపీ అగ్రనాయకత్వం గట్టిగా ఫోకస్ చేస్తూ ఇంకా ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి వింగ్స్ని ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించి కానీ, మహిళా మోర్చా కానీ, లేదంటే యువ మోర్చాకి సంబంధించి కానీ, ఏబీవీపీ కానీ ఉన్నటువంటి వింగ్ని ఎస్సీ వింగ్ కానీ, ఎస్టీ వింగ్ కానీ, ఓబీసీకి సంబంధించి కానీ ప్రతి వింగ్ని యాక్టివ్ చేసింది. ప్రతి వింగ్ని యాక్టివ్ చేయడంతో పాటు ఇక్కడ బీజేపీకి సంబంధించి ముఖ్యంగా హిందుత్వవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ఈవెన్ అయోధ్య రామ మందిరం నిర్మించినప్పుడు ఇక్కడి నుంచి సపరేట్గా ఒక ట్రైన్ని ఏర్పాటు చేసి భక్తుల్ని తీసుకెళ్లడం, లేదా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసి చూపించడం, ఇలాంటివి చేయడం ద్వారా మేము తెలంగాణకు సంబంధించి మేము స్పెషల్ ఫోకస్ చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో పరిస్థితి పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఏపీలో బీజేపీకి సంబంధించి 1% షేర్ మాత్రమే ఉంది, మహా అయితే 2%, అంతకుమించి బీజేపీకి వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ ఏం చేసింది, టీడీపీతో జనసేనతో పొత్తులో భాగంగా వెళ్ళింది. పొత్తులోకి వెళ్ళడం ద్వారా ఏంటంటే టీడీపీకి సంబంధించిన ఓటు జనసేనకు సంబంధించినటువంటి ఓటు పడేటువంటి అవకాశం ఉంది. 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. 1-2 దొరికినా కూడా ఇది లక్కే, అంటే ఇది వీళ్ళు అనుకున్న దానికంటే అండ్ బై మిస్టేక్గా వచ్చినటువంటిదే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి స్కోపు లేదు, ఎలాంటి హోపు లేదు. కానీ అలాంటి ప్రాంతాల్లో ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు అక్కడ ఏపీ విషయానికి వస్తే కూడా బీజేపీ కీలకంగా మారింది.